సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శారదాదేవి గారు. అమ్మ, ఇప్పుడు జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గురించి చాలా వివాదం నడుస్తూ ఉంది. అంటే ఇందులో ఎంతవరకు అసలు ఏంటి అనేది ఇది ఒక క్లారిటీ కావాలి. ఒక అడ్వకేట్ గా మీరు ఏం చెప్తారు? అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఇందులో ఎన్నెన్ని వాస్తవాలు ఉంటాయి? నిజాలు బయటపడిన తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఇప్పుడు జానీ మాస్టర్ కి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? జీరో ఎఫ్ఐఆర్ అంటే అమ్మా, ఇప్పుడు మన జూరిస్డిక్షన్ లో రాకుండాను ఇప్పుడు సుప్రీం కోర్టు ఎప్పుడో పెట్టింది, ఎక్కడైనా కానీ మీరు ఎఫ్ఐఆర్ అనేది మామూలుగా మీరు ఫైల్ చేయొచ్చు అనేది పెట్టింది. అందుకని మనం ఎక్కడుంటే మన ఇంటికి, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అని కాదు, ప్రస్తుతానికి ఒక స్పాట్ లో ఉన్నాం మనము, మన ఇల్లు కాదు, మన జూరిస్డిక్షన్ కాదు, ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టొచ్చు, మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు అని చెప్పి ఒక సుప్రీం కోర్టు మనకు ఒక సర్క్యులర్ అనేది జారీ చేయడం జరిగిందమ్మా. అది ఏమంటే జీరో ఎఫ్ఐఆర్ మీన్స్ అక్కడ మనకు మన జూరిస్డిక్షన్ కాని పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ అయితే వాళ్ళు ఇప్పుడు రంగారెడ్డి దీంట్లో బుక్ చేశారు ఎఫ్ఐఆర్. వాళ్ళు ఏం చేశారు, నార్సింగి పోలీస్ స్టేషన్ వాళ్ళది, ఆ అమ్మాయిది నార్సింగి పోలీస్ స్టేషన్, అక్కడికి పంపడం జరుగుతుంది అన్నమాట. అది జీరో ఎఫ్ఐఆర్ అంటే అమ్మ. దాంట్లో ఎఫ్ఐఆర్ లో చాలా చాలా చెప్పిందమ్మా. ఆమె 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె డాన్స్ ఏదో మామూలు కంటెస్ట్ లో ఒక డాన్స్ ప్రోగ్రామ్ లో ఆమె ఏదో పార్టిసిపేట్ చేసినప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్స్ తోని వాళ్ళని ఆ అమ్మాయికి కాల్ చేసి నాకు అసిస్టెంట్ గా ఉండాలి అని చెప్పి పిలిపించాడని, 16 ఇయర్స్ నుంచి మామూలుగా ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా పనిచేస్తున్నానని, అబ్రాడ్స్ కు కూడా మమ్మల్ని మా అమ్మను కావాలని ఫ్లైట్ టికెట్స్ లేవని, నన్ను ఒక్కదాన్ని ఎందుకంటే నాకు శారీరకంగా వాడుకుందామనేసి ఇలా చేశాడు, చాలా నేను ఇచ్చేసాను అని చెప్తుందమ్మా. ఇప్పుడు రేపు గురించి ఒకటి, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఒకటి, మళ్ళీనేమో అసాల్ట్ ఒకటి, 3 సెక్షన్స్ 506, 323, 376 3 సెక్షన్స్ పెట్టింది. 3 కూడా ఎట్లాంటివి అంటే చాలా కఠినమైన శిక్షలు అనమాట. అంటే ఇవి ఇంప్రిజన్మెంట్ అనేది అట్లీస్ట్ 10 years ఉంటుందమ్మా. అక్యూజ్డ్ గా ఆయన ప్రూవ్ అయితే గనక 10 సంవత్సరాలు ఉంటుంది ఇంప్రిజన్మెంట్ అనేది. ఇది ఎట్లా ఉంటుందమ్మా అంటే, మ్యాజిస్ట్రేట్ ఇప్పుడు ఫస్ట్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేస్తారు, ఈ సెక్షన్లలో ఇతన్ని అరెస్ట్ చేసి ఏం చేస్తారంటే 24 hours లోపల మ్యాజిస్ట్రేట్ ముందర అక్కడ ఆయనను హాజరుపరచాలి. హాజరుపరిచాక రిమాండ్ అనేది 14 days రిమాండ్ అనేది ఉంటుందమ్మా. 14 days రిమాండ్ కి పంపించాలి. ఇప్పుడు ఎట్లాగంటే దీన్ని బెయిల్ కూడా ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అని ఉంటుంది ఒకటి, అంటే ముందస్తు బెయిల్. ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది అనగానే ఈయనను అరెస్ట్ చేయకముందే ముందస్తు బెయిల్ కూడా తీసుకోవచ్చు, యాంటిసిపేటరీ బెయిల్ అంటారు దాన్ని. అది రాలేదు అనుకుందాం, మళ్ళీ అరెస్ట్ అయ్యాక 14 days అయితే రిమాండ్ లో ఉండాల్సిందే. ఆఫ్టర్ రిమాండ్ మళ్ళీ బెయిల్ కి అప్లై చేయొచ్చు. మాలాంటి వాళ్లే చేస్తారు చెప్పాలంటే, అక్యూజ్డ్ అయినా కానీ మాకు విక్టిమ్ కైనా కానీ మేము చేయాల్సిందే, మా వృత్తి ధర్మం అన్నమాట అది. అందుకని మేము బెయిల్ అనేది చేస్తాము. అప్పుడు కూడా మనకు డిస్ట్రిక్ట్ కోర్టులో చేయాలి అది. మనకు ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా రిజెక్ట్ చేశారనుకుందాం, మనము హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. అట్లాగే ఎన్నిసార్లు అయినా కానీ బెయిల్ అనేది తీసుకోదు. ఆఫ్టర్ 14 days ఏమవుతుందంటే వీళ్ళు నిజ నిర్ధారణ అనేది చేస్తారు. ఈ 14 days ఎందుకు, ఈ 14 days తర్వాత పోలీసులకు ఏముంటుందంటే వాళ్ళకి 2 నుంచి 3 సంవత్సరాలు అంటే ఒక 2-3 months ఛార్జ్ షీట్ అనేది తయారు చేయడానికి 60 days to 90 days పడుతుంది ఇచ్చారు వాళ్ళకు. అందుకని 60 days 90 days ఎందుకు పెట్టారు వాళ్ళు, ఇంకా ఏమన్నా నిజాలు దొరుకుతాయా ఛార్జ్ షీట్ లో మనం పెట్టాలి. మనము ఆ ఛార్జ్ షీట్ తయారు చేయాలి అంటే ఎవిడెన్సెస్ కావాలి కదా మనకి. అందుకని ఎవిడెన్సెస్ కు ఆ ఛార్జ్ షీట్ అనేది 60 నుంచి 90 days అనేది పెట్టడం జరుగుతుంది అనమాట అమ్మ. ఛార్జ్ షీట్ లో ఆ ఛార్జ్ షీట్ తయారయ్యాక కోర్టుకు పంపడం జరుగుతుంది. ఛార్జ్ షీట్ ఉంటుంది, పంచనామా ఉంటుంది, ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది, 161 స్టేట్మెంట్ అనేది ఉంటుంది. 4 కోర్టుకు పంపిస్తారమ్మా. ఆమె రాసింది ఉంటుంది కదా అదనమాట. అన్ని కలిపి కోర్టుకు పంపిస్తారు. ఆ కోర్టు ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసుల బాధ్యత, ఇప్పుడు ఇక కోర్టు అనేది కోర్టు చూసుకుంటుంది అనమాట. కోర్టులో హియరింగ్స్ లో ఆయన నిర్దోషి అనేది తేల్చుకోవాలి, అక్విటల్ నేను అనేసి చెప్పి తేల్చుకోవాలి. ఈ అమ్మాయి ఏంటంటే, నేను చెప్పాలంటే అమ్మా, నన్ను తిట్టుకోవచ్చు చాలా మంది బయట ఈ వీడియో చూస్తే గనక. 16 ఏళ్ల నుంచి వితౌట్ ఈమె కన్సెంట్ లేకుండా ఆయన ఒక మగాడు చేయలేడు. నంబర్ 1 అమ్మ. ఆమె కన్సెంట్ ఇప్పటి వరకు ఆమె 16 ఏళ్ల నుంచి ఇప్పుడు 21, 22 ఏళ్ళు, 24 ఏళ్ళు ఉన్నాయో, ఇన్ని సంవత్సరాలు నోరు మూసుకొని కూర్చున్నది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఒక అబ్బాయిని రోడ్డు మీద పడేయడానికే గాని ఇంకోటి కాదమ్మ. ఎందుకంటే
ఆమె అవసరాలు తీర్చాడేమో, ఆమెకు డబ్బుల గురించి ఏదైనా చేసిందేమో. కొంతమంది అంటారు, ఆడపిల్లలు ఉన్నోళ్ళు తల్లిదండ్రులు ఈ మేడం సరిగ్గా చెప్పలేదని నన్ను తిట్టుకుంటారు. కానీ న్యాయం చెప్తున్నాను, అదేలే, మీరు అనేది మొగాడైనా ఆడాడైనా ఒకటే అమ్మా. జానీ మాస్టర్ గారు చేసుండొచ్చు, ఆయన తప్పు ఉండొచ్చు, తప్పు లేదు అని నేను అనట్లేదు, తప్పు ఉంది అని అనట్లేదు. ఎందుకంటేనమ్మా, ఈమె 16 years, అట్ ది ఏజ్ ఆఫ్ 16 years ఇప్పుడు వరకు ఆమె ఏమనకుండా ఎప్పుడో ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు కదా. ఆమెకి ఇష్టమే లేదు, అబ్రాడ్స్ కి ఎందుకు వెళ్ళాలి, ఫస్టే లైంగికంగా వేధిస్తున్నాడు. ఓకే, నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు వెళ్తావు ఆయన ఎంబడి? దేశ విదేశాలకు వెళ్ళడం ఎందుకు? ఆయన ఎంబడి నువ్వు అన్ని మళ్ళీ ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండడం ఎందుకు? నువ్వు అప్పుడే నువ్వు తేల్చి చెప్పాలి కదా. నువ్వు ఇప్పుడు నీకేదో నీ అవసరాలు ఏదన్నా తీరవక ఏదన్నా డిస్టర్బ్ అవుతుంది అనేసి చెప్పి నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టావేమో. నీది కరెక్టే కావచ్చు, ఎవరిని ఆ అమ్మాయిని కూడా నేను అనట్లేదు, కావచ్చు. కానీ ఇన్ని రోజులు కూడా ఇప్పుడు ఏంటంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన చట్టాలు కానీ ఏదైనా న్యాయాన్ని ఆలోచించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నుంచి కూడా తీసేశారు ఆయనను, అతన్ని. ఇప్పుడు ఆయన ఒక స్టేజ్లో ఉన్నాయన, అతను కూడా చూసుకుంటాడు కదా, ఏంటి రాంగ్ ఏంటి రైట్ అనేది. నేను ఇలాంటి పని చేయొద్దు అనేది ఉంటుంది కదా అతనికి కూడా. ఎంత మొగాడైనా ఎంత ఇదైనా కానీ ఈ అమ్మాయికి ఇష్టం ఉన్నన్ని రోజులు ఉండడమా ఉన్నదా అదొకటి మనకు తెలియాలమ్మా. పెళ్లి కూడా మతం మార్చుకో, పెళ్లి చేసుకో, మతం మార్చుకో అని అన్నాడు అంటుంది. సరే, నీకు అట్లా అనుకున్నప్పుడు నువ్వు లివింగ్ రిలేషన్షిప్ లో లేనప్పుడు మతం మార్చుకో, పెళ్లి చేసుకో అని ఎందుకంటాడు? ఈమె ఉన్నది ఇప్పుడు, ఈమెకి ఇష్టం ఒక హస్బెండ్ అయినా కానీ వైఫ్కి ఇష్టం లేకుండా ఏం చేయలేడమ్మా. నేను చెప్తున్నాను, ఆమె ఎదిరించి మనకు ఏదైనా సెల్ఫ్ డిఫెన్స్ చేస్తే ఆయన ఏం చేయగలుగుతాడు? ఎవరైనా ఒక మగాడు ఆడదాన్ని చేయలేడు, ఏం చేయలేడు. వాళ్ళు మన సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేమా? ఆమెకి ఇష్టం లేకపోతే ఆమె అనేది రక్షించుకోలేకపోతుందా? ఆమె ఏవేవో చెప్తారు కానీ ఇవన్నీ వార్తలు వస్తుంటాయి కానీ వాళ్ళది ఆ నిజము అబద్ధం అనేది ఆ భగవంతుడికి తెలియాలమ్మా, అంతే. మీరు అన్నట్టు ఏంటంటే, మీరేమంటున్నారంటే 6 ఏళ్ల వరకు ఎందుకు చెప్పకుండా ఉండలేదు, ఈ రోజు ఎందుకు అవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు అవుట్ కంట్రీస్ కి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళడము? మళ్ళీ ఇక్కడైనా కానీ మన ఆయన ఇప్పుడు సినిమాలలో కానీ ఏదైనా ఆయనతో పని చేయాల్సిన పని లేదు. ఆమె నిజంగానే ఇంటెన్షనల్ గా ఈయన మంచోడు కాదు, వాళ్ళ భార్య కూడా వచ్చి కొట్టింది అని కూడా చెప్తుంది. పోనీ భార్య కన్సల్ట్ తో ఎవడన్నా ఇంకో ఆడదాన్ని పట్టుకుంటాడా? భార్య చేయమంటుంది ఇలా అంటే మా ఆయన దగ్గర ఇలా పోనీ చేయమంటుంది, ఆ అమ్మాయి నుంచి ఈయన ఏమన్నా కోరుకుంటున్నాడా? ఒక మాట, ఇప్పుడు ఆ అమ్మాయి దేని గురించి ఇప్పుడు 16 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ మా అమ్మకు బుక్ చేయలేదు, కావాల్సుకునే చేయలేదు, మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు చేయలేదు, కావాలని ఇంటెన్షనల్ గా చేస్తున్నారు అనడం తప్పు కదమ్మా. కావచ్చు, ఇప్పుడు ఈమెది రైట్ కావచ్చు, ఆయనది రాంగ్ కావచ్చు, ఆయన రైట్ కావచ్చు, ఈమెది రాంగ్ కావచ్చు. అదంతా ఏదైనా కానీ డిపార్ట్మెంట్ కానీ చట్టాలు కానీ ఏం చెప్తుందో వేసి చూడాలి. అర్థం కావటంలో ఏది తెలియకుండా చెప్పలేదు. అది నేను అనుకున్నది నీకు చెప్పాను. కరెక్ట్, మీరు చెప్పింది దాంట్లో పాయింట్ ఉంది. ఇంకోటి ఏంటి అంటే, తొందరగా ఎవరిని వీళ్ళు తప్పు అని చూపలేవు, ప్రతిదానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. ఇలాంటి సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.